మీరు రేవంత్ రెడ్డి గారిని ఎట్లా తప్పు పడదాము? రేవంత్ రెడ్డి గారు కండవగప్పే వ్యక్తి ఎవరన్నా ఉండి అక్కడ గొడవ చేసి దాని మీద స్పందించాలన్న ఆలోచన మీకు వచ్చింది పక్క రాష్ట్రంలో ఉండి కూడా. ఆమె మహిళ అధ్యక్షురాలు, మహిళ చచ్చిపోయింది, మరి ఆ మహిళకు నేను సాయం చేస్తా, మా ప్రధానమంత్రికి ఉత్తరం రాసా అని మరి బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు, పురంధేశ్వరి గారు, కిషన్ రెడ్డి గారు, అశ్ని వైష్ణవ్ గారు ఎంతమంది స్పందించారండి బీజేపీ నుంచి? మరి వాళ్ళకి లేదా బాధ్యత? ఓన్లీ రాజకీయమే చేద్దామా చెప్పండి? నేను ఒక్కటే చెప్తున్నా, మా ప్రభుత్వం ఎవ్వరి మీద కక్ష సాధింపు లేదు. మా ప్రభుత్వం దిల్ రాజు గారు లాంటి వ్యక్తిని, తెలంగాణ వ్యక్తిని ఈరోజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసి మీ సమస్యలన్నీ పరిష్కార దిశగా ముందుకు పోతుర్రు. చిత్రసీమ లాంటి కాలనీ ఎన్నకట ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు తెలంగాణలో మా పార్లమెంట్లోనే, మా తుంగతుర్తికి సంబంధించిన వ్యక్తి ఆయన ఇనిషియేట్ చేస్తేనే ఈరోజు చిత్రసీమ కాలనీలో వాళ్ళ చిన్న చిన్న డైరెక్టర్లు, లైట్ ఏమంటారు దాంట్లో పనిచేసే కార్మిక సంఘాలకు ఇల్లులు కేటాయించడానికి అప్పుడు భూమి ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అల్లు అర్జున్ గారి మీద కోపం కానీ, పర్సనల్గా ఇండస్ట్రీ మీద కానీ కోపం కాదు, ఈ ఇన్సిడెంట్ మీద ఆయన ప్రజాపాలన చేయాలనుకుంటుంటూ, ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నారు కాబట్టి స్పందించాల్సి వచ్చింది. కేసులు కట్టే విషయంలో కానీ ఇంకొకరు అంటారు ఎవరో పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యి ప్రెస్ మీట్ పెడితే అది కూడా ప్రభుత్వానికి అంటగడతారు. ఆయన ఆల్రెడీ సస్పెండ్ చేసిరు. దేనికైనా ఆయన ఉద్యోగం పోయి ఆయనది ఏం అజెండానో తెలియదు. మరి ఆయన ఉద్యోగం పోయింది కాబట్టి నా ఉద్యోగం ఎందుకు పోయిందో చెప్పుకోవడానికి వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెడితే ఎవరన్నా పోలీస్ ఆఫీసరు మళ్ళీ తొందరగా ఉద్యోగంలోకి రావాలనుకుంటాడు కానీ ఆయన సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటూ ఆయనకే తెలియాలి. మరి వచ్చి మాట్లాడి ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటుంది. ఆల్రెడీ వాళ్ళ డిపార్ట్మెంట్ దాని మీద చర్యలకు ఆదేశించింది. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి లేదు. నేను ఇందాక ప్రెస్ మీట్ పెట్టకముందే చెప్పిన, దీంట్లో అందరికీ ఉత్సాహం ఏంటంటే అందరూ దీంట్లో భాగస్వాములు కావాలనుకున్నారు. పుష్ప 2లో అవుట్ సైడ్ పోర్షన్స్ రీల్ ఆల్రెడీ 3 గంటల చిల్లర సినిమా ఉంటే 1 గంట ఇప్పుడు బయట రిలీజ్ అయింది ఎక్స్ట్రా. ఆల్రెడీ సినిమా 3 గంటలు ఉంటే గంట ఎక్స్ట్రా యాక్టర్స్, ఈ బీజేపీ నాయకులు, కొంతమంది ఇట్లాంటి పోలీసులు మేమంటారు సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్లు, వీళ్ళ పోర్షన్ ఎక్కువైపోయి మేము దాన్ని కన్క్లూడ్ చేయలేక మేము పరదా కింది గుంచే ఎవరు వచ్చి పరదా లేపుతారు. అయిపోయింది, ఇది అయిపోయింది ఇక వద్దు అనగానే ఇంకొక ఆయన వచ్చి పరదాలు ఇవ్వే లే అట్లెట్లా అయిపోద్ది, ఇంకా నడిపించాలి ఈ సినిమా. ఆ సినిమా 5,000 కోట్ల దాకా పోయిందాకా నడిపిస్తా అని కూడా ఉండొచ్చు వీళ్ళ ఐడియా. ప్రభుత్వం ఒక మంచి పాలన ఇవ్వాలన్న ఆలోచనతోటి ముందుకు పోతుంది. రేవంత్ రెడ్డి గారికి ఇండస్ట్రీకి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఒక ఎంపీగా, ఒక వైస్ ప్రెసిడెంట్గా చెప్పాల్సిన అవసరం ఉంది మీ అందరికీ, మీ ఛానల్స్ ద్వారా ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలకు. ఎటువంటి కక్ష సాధింపు చర్య లేదు దీని వెనుక ప్రతిపక్షాలు మాట్లాడినట్టు.